There first. Bring the beast down, and some good people will be grateful. శ్రీ సాయి జయ జయ సాయి జయ సాయి సాయి. శుద్ధస్థిత్వాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరక్రాయమాయ నమః. ఓం జైనే నమః. ఓం దుర్దక్షిపాయ నమః. ఓం అపరిచితాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం అవిఘాతమాయ నమః. ఓం అసఖ్యరహితాయ నమః. ఓం సర్వశక్తాయ నమః. ఓం త్రిలోకే ఓం సురపసుందే నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప విశ్వరమాయ నమః. ఓం ఆరూపవ్యక్తాయ నమః. ఓం చింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వంత్రమాయ నమః. ఓం మనోవాగతితే నమః. ఓం ప్రేమమూర్తాయ నమః. ఓం దుర్లభాయ నమః. ఓం అసహాయాయ నమః. ఓం అనాథనాథ దీనబంధవే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం కర్మణే నమః. ఓం పుణ్యశ్రవణకీర్తన నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవ నమః. ఓం సతంగకతాయ నమః. ఓం సత్ప్రాణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితే నమః. ఓం సర్వమంగళకారే నమః. ఓం సర్వమంత్ర పరప్రదాయ నమః. ఓం సర్వలోకశరణ్యే నమః. ఓం సర్వరక్ష స్వరూపాయ నమః. ఓం సర్వ అజ్ఞానపరాయ నమః. ఓం సకల జీవ స్వరూపాయ నమః. ఓం సర్వభూతాత్మనే నమః. ఓం సర్వగ్రహ దోషపరాయ నమః. ఓం సర్వవస్తు స్వరూపాయ నమః. ఓం సర్వ విద్య విశుద్ధాయ నమః. ఓం సర్వమాత స్వరూపాయ నమః. ఓం సకల యోగి స్వరూపాయ నమః. ఓం సర్వసాక్షిభూతే నమః. ఓం సర్వశ్రేయస్కే నమః. ఓం సర్వరుణ విముక్తాయ నమః. ఓం సర్వత భాద్రవత్నే నమః. ఓం సర్వదా మృత్యుంజయ నమః. ఓం సకల ధర్మ ప్రబోధక నమః. ఓం సకల శ్రేయ నమః. ఓం సేవ దేవాదిక నమః. ఓం సర్వరూపాయ నమః. ఓం సకల పాపహారాయ నమః. ఓం సకల స్వార్థ స్వరూపాయ నమః. ఓం సకల మానవీయతే నమః. ఓం సకల వ్యాధి నివారణ నమః. ఓం సర్వద విభూతే నమః.
శ్రీ సాయి నవ గురువార వ్రతము. శ్రీ సాయి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం నేటికి సమస్త జనులకు హితం కలిగిస్తూ ఉంటారు. 16 ఏళ్ల వయసులో షిరిడీలోని వేప చెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాందాబాయి పాటిల్తో పెళ్లి ఊరేగింపులు వచ్చి షిరిడీలో కనిపించారు. అప్పటి నుంచి చివరి శ్వాస దాకా షిరిడీలోనే ఉన్నారు. దాదాపు 60 ఏళ్ళు సాయిబాబా అక్కడ నివసించారు. తన జన్మం గురించి చివరిదాకా ఎవరికి ఏమీ చెప్పలేదు. షిరిడీలో భక్తులు, స్థానికులు సమస్యలను పరిష్కరిస్తూ వారికి తగిన సలహాలు ఇస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు కొన్ని వింతలు, విచిత్రాలు చేసేవారు. అవి చూసిన జనం బాబా మహిమను గుర్తించక తప్పలేదు. శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, మానవతావాది దివ్యశక్తి అని గ్రహించారు. నేటికి బాబాను దర్శించడానికి లక్షలాదిగా భక్తులు షిరిడీకి వెళ్తుంటారు. వారి కోరికలు తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధికి వెళ్ళి తమ కోరికలను తెలుపుకోవడానికి ఆసక్తులైన వారు శ్రీ సాయిని శ్రద్ధ భక్తులు స్మరించి నవగురువార వ్రతము ఆచరించి తమ దుఃఖాలు పోగొట్టుకుని కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతములు అవుతారు. బాబా తన భక్తులందరినూ దూరం చేసి మనశ్శాంతి ప్రసాదించారు. మీ కష్టాల విముక్తికి శ్రీ షిరిడీ సాయిబాబా నవగురువార వ్రతం ఆచరించి సుఖశాంతులు పొందవచ్చును. షిరిడీవాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. తప్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపవో సాయి, కరుణించి కాపాడు. దర్శనరావు ముక్తికి మార్గం చూపబోయి.